హలో ఫ్రెండ్స్, ఈరోజు ఏంటి విశేషం, స్పెషల్ ఏంటని అనుకుంటున్నారు కదా. ఈరోజు స్పెషల్ ఏనండి నా లైఫ్లో. 32 ఇయర్స్ తర్వాత మా 10th క్లాస్ బ్యాచ్ అంతా కూడా 3 ఇయర్స్ బ్యాక్ కలిసాము. మాది గర్ల్స్ స్కూలు. మేమందరం కలిసి ఒక 12 మందిని కలిసి కిట్టి పార్టీ ఏర్పాటు చేసుకున్నామండి. ఈ కిట్టి జరిగిన ప్రతిసారి మేము ఎనర్జైజ్ అవుతామండి, రిలాక్స్ అవుతాము ఒక 2 నెలల పాటు. ఈరోజు నా ఇంట్లో కిట్టి పార్టీ, నా ఫ్రెండ్స్ అందరినీ ఆహ్వానించాను. నేను వాళ్ళ కొత్త కాన్సెప్ట్లో చేద్దాం అనుకుంటున్నాను. వాళ్ళందరినీ నేను మహాలక్ష్మి స్వరూపంగా, అష్టలక్ష్మి రూపంలో నేను కొలుద్దాం అనుకుంటున్నాను నా ఫ్రెండ్స్ని. కాబట్టి వాళ్ళకు మంగళహారతి ఇచ్చి వాళ్ళకు మహాలక్ష్మిని ఏ విధంగా మనం ఆహ్వానిస్తామో ఇంట్లోకి అలా ఆహ్వానిద్దాం అనుకుంటున్నా. నా కిట్టి పార్టీ మొత్తం నేను ఏం వంటలు చేశాను, ఏ విధంగా కిట్టి జరుపుకున్నాము, ఏమేమి అంశాలు ఉన్నాయి మా కిట్టిలో అనేది లెట్స్ సీ. తాంబూలం ఇవ్వడానికి అందరికీ తమలపాకులు, పూలు ఇవ్వండి. నేను ఏమేమి వంటలు చేశానో ఈరోజు నేను నా ఫ్రెండ్స్ కోసం ఏమేమి వంటలు చేశానో చూపిస్తాను మీకు. నేను మొట్టమొదటగా జీరా రైస్ అండి, వైట్ రైస్ కూడా వండుతాను, కాకపోతే వేడిగా ఉండాలి కాబట్టి వాళ్ళు వచ్చాక వండుతాను. ఇది ముద్ద వంకాయ కూర అండి, ఫిష్ పులుసు, గుడాలు రాగానే పెట్టడానికి బొబ్బెర గుడాలు అంటాం మేము తెలంగాణలో, అలసందలు, బొబ్బెర గుడాలు. నెక్స్ట్ టమాటో చారు, నెక్స్ట్ గోంగూర మటన్, టమాటా పచ్చడి, టమాటా పుదీనా పచ్చడి, పాలకూర పప్పు, టమాటా పికిల్, కర్డ్. ఇంకా రెడీ అవుతుందండి. ఏం కర్రీ అంటే అది సస్పెన్స్ కర్రీ, అది తర్వాత చెప్తాది. సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయే మునిగణ మండిత మోక్ష ప్రదాయిని మంజుల భాషిని వేదనుతే పంకజవాసిని దేవ సుపూజిత సద్గుణ వర్షిణి శాంతియుతే జయ జయ హే మధుసూదన కామిని ఆదిలక్ష్మి సదపాలయ మాం, ఆదిలక్ష్మి సదపాలయ మాం. వెల్కమ్ అమ్మా, నా ఇంట్లోకి ఆహ్వానం ఇదే. అమ్మా ధాన్యలక్ష్మి, ఐకలి కల్మష నాశిని కామిని వైదిక రూపిణి వేదమయే క్షీర సముద్భవ మంగళ రూపిణి మంత్ర నివాసిని మంత్రనుతే మంగళదాయిని అంబుజవాసిని దేవగణాశ్రిత పాదయుగే జయ జయ హే మధుసూదన కామిని ధాన్యలక్ష్మి సదపాలయ మాం, ధాన్యలక్ష్మి సదపాలయ మాం. మ్యూజిక్ పెట్టాలి. అమ్మ నా ఇంట్లో ఎప్పుడు ధాన్యానికి సంపదకు ఎప్పుడు సమృద్ధి ఉండేట ఆశలించు తల్లి. ఆహ్వానం ఇదే తల్లి. జయవరవర్ణిని వైష్ణవి భార్గవి మంత్ర స్వరూపిణి మంత్రమయే సురగణ పూజిత శీఘ్ర ఫలప్రద జ్ఞాన వికాసిని శాస్త్రమతే భవభయహారిణి పాప విమోచని సాధు జనాశ్రిత పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని దయ్యలక్ష్మి సదపాలయ మాం. అమ్మా జీవితం అంతా ధైర్యాన్ని ప్రసాదించి తల్లి, ఏ కార్యంలోనైనా కూడా. అమ్మా గజలక్ష్మి, జయ జయ దుర్గతి నాశిని కామిని సర్వ ఫలప్రద శాస్త్రమయే రథ గజ తురగ పదాది సమావృత పరిజన మండిత లోకనుతే
హరిహర బ్రహ్మ సుపూజిత సేవిత తాప నివారిణి పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని గజలక్ష్మి సదా పాలయ మాం గజలక్ష్మి సదా పాలయ మాం. దిమిదిమిదిమిదిమిదిమిదిమిదిమిదుందు వినాదస పూర్ణమయే గుమ 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 వేద పురాణేతిహాస సుపూజిత వైదిక మార్గ ప్రదర్శయుతే జయ జయ హే మధుసూదన కామిని ధనలక్ష్మి సదా పాలయ మాం సదా పాలయ మాం. అమ్మ ధనలక్ష్మి మా ఇంట్లోనే ఉండేది పోకు. కుశవతల్లి మోహిని చక్రిని రాగ వివర్ధిని జ్ఞానమయే గుణగణ వారధి లోకహితైషిణి స్వర సప్తభూషిత గాననుతే మనుజ సురాసుర మానవ వందిత పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని సంతాన లక్ష్మి సదా పాలయ మాం. అమ్మ సంతాన లక్ష్మి సంతానం కావాలా ఇంకా అవకియాలి లక్ష్మిని కదా నేను ఇవ్వాలట మనవలు మనవరాలు నచ్చినట్లే తల్లి సంతాన లక్ష్మి సంతానం చల్లగా నా సంతాన్ని చల్లగా తల్లి. అమ్మ విజయలక్ష్మి జయ కమలాసని సద్గతి దాయిని జ్ఞాన వికాసిని జ్ఞానమయే అనుదిన మర్చిత కుంకుమ దూసర భూషిత వాసిత వాద్యనుతే కనకధరాస్తుతి వైభవ వందిత శంకర దేశిక మాన్య పదే జయ జయ హే మధుసూదన కామిని విజయలక్ష్మి సదా పాలయ మాం లక్ష్మి సదా పాలయ మాం. కోసవతల్లికి ఏం పడుతుంది? జై కోశవతల్లి. లలిత సురేశ్వరి భారతి భార్గవి లోక వినాశిని రత్నమయే మణిమయ భూషిత కర్ణ విభూషణ శాంతి సమావృత హాస్యముఖే నవనిధిదాయిని కలిమలహారిణి కామిత ఫలప్రద హస్తయుతే జయ జయ హే మధుసూదన కామిని విద్యాలక్ష్మి సదా పాలయ మాం. అమ్మ విద్యాలక్ష్మి సదా పాలయ మాం. ఏం పెట్టకపోతే అదే నాకు చెప్పకపోతే ఇట్లా పెట్టాలి అట్లా పెట్టాలి మరుపు రాకుండా మెదడు థ్యాంక్ యూ అమ్మా. సౌభాగ్య లక్ష్మీ రావమ్మ నుదుట కుంకుమార విబింబముగా కన్నుల నిండుగా కాటుల వెలుగా కాంచన హారము గలముల మెల్లగా పీతాంబరములు శోభను సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మ సౌభాగ్య లక్ష్మీ రావమ్మ నిండుగా కరముల బంగారు గాజులు ముద్దులకు పాదముల బొమ్మలు గలగలమని సవ్వడి సౌభాగ్యవతుల సేవల నందగ సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మ సౌభాగ్య లక్ష్మీ రావమ్మ.
భాగ్యలక్ష్మీ రావమ్మ సౌభాగ్యలక్ష్మీ రావమ్మ నిత్య సుమంగళి నిత్య కళ్యాణి భక్త జనుల మా కల్పవల్లివై కమలాసనవై కరుణ నిండగా కనక వృష్టి కురిపించే తల్లి సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ జనకరాజుని ముద్దులకు మరితర విగుల సోముని రమణీమణి వై సాధు సజ్జనుల పూజలందుకొని శుభములందడి దీవెనలీయను సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా కుంకుమ శోభిత పంకజలోచని వెంకటరమణుని పట్టపురాణి లక్ష్ములందరికీ చాలా కృతజ్ఞతలు. నా ఇంటికి వేం చేసినందుకు చాలా సంతోషం. నా ఇంట్లో ఎప్పుడు కొలువై ఉండాలి మీరందరూ. ఇంకొక చరణం ఉండేది కంప్లీట్ చెయ్యి చెయ్యి. సౌభాగ్యముల బంగారు తల్లి పురందరిని తల్లి పట్టపురాణి శుక్రవారము పూజలనంతగ సాయంకాలము శుభ గడియలలో సౌభాగ్య లక్ష్మీ రావమ్మ సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అంత దీన్ని తీసుకుంటాం సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య తను నా స్నేహితురాలు రమ అండి. లేట్గా వచ్చింది, టిఫిన్ చేసి వచ్చిందంట కడుపు నిండా. నేను కోప్పడతానని చెప్పేసి నేను పెట్టిన అలసందలు ఏం చేస్తుందంటే అందరికీ మనిషికి ఒక స్పూన్ పెడుతూ అది నేను తినకపోతే ఖాళీ కాకపోతే కోప్పడతానని చెప్పేసి అందరికీ పెట్టి మొత్తానికి అది ఖాళీ చేసేసిందండి తెలివిగా. నేను మళ్ళీ పెడతానంటే కూడా అసలు పెట్టించుకోలేదు. మొత్తానికి దాని ప్రేమతోటి అందరికీ పెట్టింది బలవంతంగానైనా. అందరూ సంతోషంగా తిని నవ్వుకున్నారండి. ఇంత హ్యాపీ మూమెంట్స్ మళ్ళీ లైఫ్లో రావండి. బాల్య స్నేహితులతో ఉన్న స్నేహమే అతి ముఖ్యమైనది మన జీవితంలో. ఫ్రెండ్స్ తినరా మేడం ఇంకో కోణం మీరు చూసారా ఈ వీడియో ఎడిటింగ్ చేస్తున్నంతసేపు కూడా నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి. చాలా ఆనందంగా అనిపించింది. ప్రజెంట్ వాళ్ళు మా ఇంట్లో ఉన్నట్టు మేము మాట్లాడుకుంటున్నట్టు చాలా సంతోషం కలిగిందండి. ఆషాఢం కదండి, ఇంకా గోరింటాకు పెట్టుకునే కార్యక్రమం కూడా మేము మా ఇంట్లో చేశాము. ఇది కూడా మరొక మెమరబుల్ డే అన్నమాట మా లైఫ్లో. అందరము హ్యాపీగా ఒకరికొకరం గోరింటాకు పెట్టుకున్నామండి. ఒకవేళ పెట్టుకొని వచ్చినా కూడా మిగతా ఫ్రెండ్స్ అందరూ మళ్ళీ పెట్టుకుంటే దాని మీదే అందరం పెట్టుకొని ఉండాలి తప్పనిసరిగానే పెట్టుకోవడం జరిగిందండి. చాలా హ్యాపీగా ఒకరికొకరం పెట్టుకున్నాము. చిన్నప్పటి రోజులు గుర్తొచ్చాయండి, స్కూల్లో రోజులు. ఇప్పుడే మీ ఇంట్లో మీ అమ్మ పెళ్లికలు వచ్చేసింది. ఉన్నదా లిఫ్ట్ వాళ్ళు బయట నిల్చున్న వాళ్ళు పైకి ఇండైరెక్ట్ గా మాకు కూర్చోరాదని అడుపోవే అది సాపేసి కూర్చోమంట కూర్చోకుండా ఫీల్ కదా. సాంప్రదాయంగా ఉండాలి. మైదా కంటే ఏంది అదే అదే అనుకుంటున్నా. వానిటి చూడే గోరింట పూసింది కొమ్మ లేకుండా మురిపాల అరచేత మొగ్గ తొడిగింది. ఇంత హార్ట్ఫుల్గా నవ్వుకోవడము మనం ఏ రిలేషన్లో కూడా నవ్వుకోమండి. అది మాత్రం 100% నేను ఖచ్చితంగా చెప్పగలను.
మనసులో ఏ కల్మషం లేకుండా హ్యాపీగా నవ్వుకున్నాము. మేమందరం కూడా ఆ కొద్ది గంటలైనా సరే పిల్లలు, భర్త, సంసారము, ఉద్యోగాలు, ఇతరత్ర రెస్పాన్సిబిలిటీస్ అన్నీ మర్చిపోయి చిన్నపిల్లల్లాగా మారిపోయి ఎంతసేపు ఈ గొలుసు ఎక్కడ కొనుక్కున్నావే, ఈ కమ్మలు ఎక్కడ కొనుక్కున్నావు, ఈ శారీ బాగుంది, ఇలా తయారయ్యావు, అలా తయారవు అనుకుంటూ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసామండి. ఈ విధంగా గోరింటాకు పెట్టుకోవడం, అన్ని కార్యక్రమాలు అయిపోయిన తర్వాత భోజనాలు చేశామండి. నేను చెప్పాను కదా ఒక స్పెషల్ కర్రీ వండానని, అదే తోటకూర లివర్ ఫ్రై అండి. అది నేను స్పెషల్గా వండడం జరిగింది. మా ఫ్రెండ్స్ హ్యాపీగా అందరు తిన్నారు. అందరికీ చాలా బాగా నచ్చాయి వంటలు. హ్యాపీగా కాసేపు చిట్ చాట్ చేసుకున్నాం, మాట్లాడుకున్నాం. తంబోలా ఆడుకుంటున్నామండి. ఇక్కడ తంబోలా కంపల్సరీ ఆడతాం మేము. అదొక ఆనందము. డబ్బులు వస్తే చాలా హ్యాపీగా ఉండి అందరికీ తాంబూలం ఇచ్చానండి. ప్రతి ఒక్కరికి తాంబూలం ఇచ్చి మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి అని చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి ఆశీర్వాదం తీసుకున్నాను. అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. చాలా సక్సెస్ఫుల్గానే నేను చేశానని నేను అనుకుంటున్నాను ఈ ప్రోగ్రాము. చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో, గతమైన జీవితం కథలానే రాసుకో, మనసైతే మళ్ళీ చదువుకో, మరు జన్మకైనా కలుసుకో, ఏ నాటికేమవుతున్నా ఏ గూడు నీదవుతున్నా హాయిగానే సాగిపో. ఈ విధంగా ఆనందంగా గడుపుతూ మా గార్డెన్ కూడా వాళ్ళందరూ చూసి సంతోషించి వాళ్ళకి కావాల్సిన మొక్కలు తీసుకెళ్లారండి. ఇకపోతే నేను రిటర్న్ గిఫ్ట్గా ఇచ్చినవి ఏంటో మీకు చెప్తానండి. ముందుగా తాంబూలం ఇచ్చానండి. ఈ తాంబూలం వక్కపొడేదో పెట్టకుండా పాన్ తెప్పించాను, స్వీట్ పాన్ తెప్పించాను. స్వీట్ పాను, పండు, తర్వాత 2 తమలపాకులు ఇచ్చాను. ముత్తైదువలు కాబట్టి గాజులు, పసుపు, కుంకుమ, బ్లౌజ్ పీసులు పెట్టానండి. అది కాక నేను ఒక గిఫ్ట్ కూడా ఇచ్చానండి మా ఫ్రెండ్స్కి నా గుర్తుగా. అదేంటంటే ఈ జార్ అండి. ఒకటి జార్తో పాటు సరదాగా వాళ్ళని నవ్వించడానికి ఒకటి చిన్న వస్తువు ఒకటి పెట్టానండి. జస్ట్ వాళ్ళు ఇంటికి వెళ్ళాక నవ్వుకోవడానికే సస్పెన్స్ చేసి వాళ్ళని. ఇదండి, ఇది చిన్న పెగ్ గ్లాస్ అంట. ఇది నాకు కనిపించింది షాపులో. మా అన్నయ్యలందరూ చూసి నవ్వుకోవాలి, ఎప్పటికీ ఇది చూసినప్పుడల్లా నేను గుర్తుకు రావాలని చెప్పేసి ఈ పెగ్గు గ్లాసు తీసుకున్నానండి. అంటే వాళ్ళని ఏదో తాగే విషయంలో ఎంకరేజ్ చేయడం అని కాదు, నేనేదో సరదాకట్లా అది చూసినప్పుడల్లా ఇంట్లో అలా ఉన్నా కూడా మా సిస్టర్ ఇచ్చిందని మా అన్నయ్యలు గుర్తు చేసుకోవాలని చెప్పేసి అలా పెట్టాను. కాసేపైనా నవ్వుకుంటారు కదా, మన వల్ల ఎవరైనా సరే ఒక 2 నిమిషాలు నవ్వినా కూడా చాలండి.
ఆ హ్యాపీనెస్ అదనమాట. మా ఫ్రెండ్స్కి ఇది ఇచ్చాను గిఫ్ట్గా, అన్నయ్యలకు అది ఇచ్చాను. ఈ విధంగా నేను రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం అనేది జరిగిందండి మా ఫ్రెండ్స్కి. పాప తీసింది, నేను తీసిన నేను పంపించిన పాప దేంట్లో తీసింది? పాప దాంట్లోనే వాళ్ళ దాంట్లో తీసిన. హ్యాపీ జర్నీ, క్షేమంగా వెళ్ళండి. ఓకే బాయ్. బాయ్. మీరందరూ బాల్యంలోకి వెళ్ళిపోయారు కదా, మీ చిన్ననాటి మిత్రులందరూ గుర్తొస్తున్నారు కదా. కొంత టైం కేటాయించండి. న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయి ఎన్నో ఒత్తిళ్ల మధ్య మనం బతుకుతున్నామండి. ఫ్రెండ్స్తో గడిపిన ఈ మధుర క్షణాలతో ఎన్నో రోజులకు సరిపడా ఆనందాన్ని, ఎంజాయ్ని పొందుతాం. మీరు కూడా ప్రయత్నించి చూడండి.